కడుపు నొప్పి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఎదురయ్యే సమస్య. అయితే కడుపు నొప్పికి ఎన్నో రకాల కారణాలుంటాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా అపెండిసైటిస్, క్యాన్సర్, పేగుల్లో మంట, జీర్ణ సంబంధిత సమస్యల వంటి సమస్యల కారణంగా కడుపులో నొప్పి వస్తుంది. కొన్ని సందర్భాల్లో తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా కడుపులో నొప్పి వేధిస్తుంది. అయితే కడుపు నొప్పి ఏ భాగంలో వస్తుందన్న దాన్ని బట్టి అది ఏ వ్యాధికి సంకేతమో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. కడుపులో ఎగువ భాగంలో నొప్పి వస్తే అది దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్స్ కారణంగా కూడా కడుపు పై భాగంలో నొప్పి వస్తుంది. యాసిడ్ రిఫ్లెక్స్ కారణంగా అన్నవాహిక లైనింగ్ దెబ్బతింటుంది. దీంతో కడుపు నుంచి ఛాతీకి గ్యాస్ పెరగడం వల్ల నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. కడుపు ఎగువ భాగంలో నొప్పికి ఇదే కారణంగా చెప్పవచ్చు. పిత్తాశయంలో ఏర్పడే రాళ్ల కారణంగా కూడా కడుపు నొప్పి వేధిస్తుంది. పొత్తి కడుపు కుడి భాగంలో ఎడమవైపు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి వస్తుందంటే దానికి పిత్తాశయంలో ఏర్పడే రాళ్లే కారణమని అర్థం చేసుకోవాలి.